ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే 9.64% పురోగతి. వేరేస్ మన రాష్ట్ర పురోగతి 1.97%. మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన 23 రాష్ట్రాల్లో 22వ స్థానం దిగువన ఉన్నాం. దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, వృద్ధి రేట్లో మాత్రం జిఎస్టిపి గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము, దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము. ఏమంటాడు 2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము, దేశం ఎంత 9.8% అంటాడు. మళ్ళా ఏమంటాడు 2025-26లో రాష్ట్రం 10.75%తో దూసుకొని పోతున్నాం, దేశం ఎంత కేవలం 8%తోనే ఉంది అని అంటున్నారు. అంటే 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జిడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో పట్టి చంద్రబాబు నాయుడు గారి జూబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నీ